శుభలేఖ టైంలో ఇదే భాగ్యనగర్ స్టూడియోస్లో మా కాస్ట్యూమర్ సూర్యారావు గారు నాకు డ్రెస్ ఇస్తూ రోజు అనేవారు, ఏమేంటి సార్, సార్ రోజు మీకు డ్రెస్ ఇస్తుంటే ఒక హ్యాంగర్ తొడిగినట్టుంది. వింటూ 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 ఉండగా తెలుసు డెఫినెట్గా, ఓహో ఇలాగున్నాను. అక్కడికి వాళ్ళు పాపం నాకు ఒక 3 ఇంచెస్ లోపల ఫోమ్ వేసి కుట్టి దాని మీద చొక్కా వేస్తేనే ఆ పర్సనాలిటీ అనమాట. సో ఓకే రైట్, ఏదో వచ్చేసాం, ఇవన్నీ ఓకే ఫైన్, మ్యాక్సిమం ఓకే. నా పర్సనాలిటీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు 1 ఫిలిం 2 ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్ దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు, బికాస్ మీరు అన్నట్టు పర్సనాలిటీ మైనస్. ఫైన్, వచ్చాము. ఏదో మనం వేసిన అడుగు తప్ప అడుగు ఏమో, బట్ స్టిల్ వచ్చినందుకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది. విల్ ట్రై, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఫైన్, లేదంటే మళ్ళీ బ్యాక్ టు తాజ్ కుర్బాన్ అనుకున్నాను. బట్ భగవంతుడు లేదు, ఇటే ఉంటుంది, ఇదే బెటర్. కానీ మనకి అమితాబ్ బచ్చన్ రాలా మనకి. అమితాబ్ బచ్చన్ ఏ కూడా అవ్వలేదు, ఫీలింగ్ రాలేదు, ఏం అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి, బట్ ఏదో ఉందో చాలే అనుకున్నాం, తృప్తి. ఇది బాగానే ఉంది. ఈ మధ్యలో మా చిల్లిని ఎట్ట పాడేశారు? నేను పడేయలేదు, ఆవిడ పాడేసిందా? అసలు పడేయలేదు. మరి ఇంకేంటిది? ఉన్నట్టు చెప్తాను. నేను 1977 నా స్కూలింగ్ అయిపోయింది. నాన్నగారు వారు బిహెచ్పివి కాలనీకి క్లబ్కి వాజ్ ద సెక్రటరీ. సో వాడు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కో దేనికో దే వాంటెడ్ టు ఆర్గనైజ్ సమ్ ప్రోగ్రామ్. అనుకోకుండా ఆ టైంలోని టీబీకే శాస్త్రి గారు అని మీకు తెలిసి ఉంటుంది, చెన్నైలో కళాసాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్. వారు ఏదో ఒక ప్రోగ్రామ్ వైజాగ్లో కండక్ట్ చేయాలి, మ్యూజికల్ కాన్సర్ట్ అని వచ్చారు. సో ఆ సందర్భంలో నాన్నగారిని కలవడం జరిగింది. కలిసి ఇలా నేను ఇలా ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే మేము కూడా అనుకున్నామని, ఎవరిని సంప్రదించాలో తెలియదు. దట్ యూ కమ్ విల్ వర్క్ ఇట్ అవుట్. అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ సార్ది, అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది ఫీమేల్ సింగర్స్ వాజ్ శైలజ గారు, అండ్ వన్ ఆఫ్ ది గెస్ట్ వాజ్ జయప్రద గారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వాడిని అక్కడ చూడడం. అప్పటికి ఇంకా నాకు సినిమా ఈ థాట్ ఏమి కూడా, ఐ జస్ట్ ఫినిష్ స్కూలింగ్. అప్పుడు సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా లేదు, అప్పుడు స్కూలింగ్ అయింది. దీనికి రాకముందే లైన్ వేసావు? లైన్ వేయలేదు, మామూలుగా చూసిన తర్వాత ఒక పద్ధతి. ఎవరిని లైఫ్లో ఎవరైనా, నేను డెఫినెట్లీ అనుకున్నది, ఎవరైనా నా జీవితంలో వస్తే ఇలా ఉంటే బాగుంటుంది. జయప్రదను ఎందుకు అనుకోవాలి, శైలజను ఎందుకు అనుకున్నావు? ఒక్కొక్కరి కంటికి ఒకలాగా నచ్చుతుంటారు. సరే, అక్కడ అనుకున్నా, అక్కడ బీజం పడింది, తర్వాత ఎలా అయిపోయింది. దెన్ సినిమా రావడం. ఫస్ట్ నేను సార్ని అక్కడ కలిసాను, బట్ నాకు అప్పచెప్పిందంతా ఆర్కెస్ట్రా అంతా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమన్నా. దట్ వాస్ ఓవర్, అయిపోయింది. శుభలేఖ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వారి అమ్మాయి గారి పెళ్లి జరిగింది, ఏవిఎం రాజేశ్వరి. సో నేను బికాస్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఇది, డైరెక్టర్ గారేమో కిచెన్ అంతా చూసుకోవాలన్నారు అన్నమాట. సో అక్కడ నుండి న్యాచురలీ అప్పుడే ఫస్ట్ సినిమా అయింది, వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని ఇలా చూస్తుంటే సార్ ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు. మీరు ఐ లవ్ హర్, అవునండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు అన్నమాట, అంతే. దాని తర్వాత నెక్స్ట్ జంజాల గారితో సినిమాలు చేయడం, పరిచయం, రెగ్యులర్గా మీట్ అవ్వడం, ఇదంతా ఒక తరుణంలో జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయి ఉంటే పెళ్లి చేస్తాం ఆ సంవత్సరంలోగా. అలాగా వారి నాన్నగారు కాలం చేయడంతో తను ఒక్కరితే ఉండిపోయింది, సంబంధాలు చూస్తున్నట్టు. అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు, సుధాకర్ ఉన్నాడు కదా అని. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆయన నన్ను వాచ్ చేసి ఫైనల్గా 89లో పెళ్ళి. జంజాల్ గారు వెల్డింగ్ చేశారు కానీ మీరేం ట్రై చేయలేదు అంటారు. నన్ను చూసి ఎవరిలో అబద్ధం ఆడొద్దు, నువ్వు ఒక నిమిషం కుట్ర చేయొద్దు, నువ్వు నాకు అన్నీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కొన్ని నిజాలు మనం అడిగి చెప్పేస్తే అక్కడ ఇంట్లో. గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం? ఫైన్ సార్. మేడం, నేను ఇక్కడ మీ మంచి స్నేహితులు మిస్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర ఉన్నాను మేడం. ఆయనేమో అటు ఇటు చేసేసి
నేనే నిన్ను లవ్ లో పడేసి నిన్ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు మేడం. మోసం చేసి నీ మోసం చేసి మేడం. చేస్తారా ఆయన? నన్ను మోసం చేశారట. అవును, నేను అవును. వారికే ఇస్తున్నాను, ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమ్మా. నేను చెప్పాను మన గురువు గారు జంజాల గారి కారణం అంటే చిచి నేను నమ్మను అంటే వెంటనే నేనే ఫోన్ చేశాను. సరే సుధాకర్ అని వాడు అబద్ధం చెప్తాడు, సరే మీ అమ్మాయి మీకు బాగా నమ్మకంగా ఆవిడ ఏం చెప్తారో వినండి అని. ఒక్క నిమిషం. మా శైలి ఎట్టన్నారా? అన్న ఎట్లున్నారు, బాగున్నారా? సూపర్ అమ్మా, సూపర్. ఇప్పుడు దిశలోని ఎప్పుడు పడేసావయ్యా మా చెల్లెల్ని అని అడిగాను నేను. చిచ్చిచ్చి నేనేం చేయలేదండి, దుర్మార్గుడు అంతా ఆయన చేశారు, జంజాల గారు చేశారు అంటారు. కాదు కాదు, నిజం నిజమే చెప్పాను. పాపం, నిజమే నిజమేనా? నిజమే. మంచోడని అంటారు. మంచోడని తెలుసు, నాకు తెలుసు. మంచోడని తెలుసు, అది తెలుసు నాకు. మంచోడు కాకపోతే మీరందరూ ఒప్పుకుంటారు బిడ్డకి, చెప్పండి. ఎప్పుడో ఇరగదీసేవాళ్ళం. జనాల్లారా, ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది నేను పర్సనల్గా చెప్పాను. నేను శైలమ్మ పక్క పక్కన కూర్చుని చెప్పాం. ఇప్పుడు ఈయన అడిగారు, నమ్మండి స్వామి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.